ఇండియా దూకుడుతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది. ఓవైపు సైనికేతర దాడులతో కంగారు పెట్టించిన ఇండియా ఆ తర్వాత చేసిన దాడులతో వణికిపోయింది. గగ్గోలు పెట్టాల్సిన దుస్థితికి చేరుకుంది. ఇండియా పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ ద్వారా సాగించిన యుద్ధం ఏ రేంజ్లో సాగిందో తెలుసుకుంటే షాక్ అవుతాం. దేశీయంగా రూపొందించుకున్న ఆయుధాలు, క్షిపణులు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ఎలా ముందుకు నడిపించాయి అన్నది తెలుసుకుంటే ఎన్నో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ సైనిక సిబ్బందితో పాటు నిరాయుధాలను టార్గెట్ చేసింది. కంటికి కనిపించని యుద్ధం ఇండియా చేసింది. నాడు బలగాలు చేసిన దాడిని ఇండియా వివరించింది. ఆపరేషన్ సింధూర్ వ్యూహాత్మక ప్రతిభ పాకిస్తాన్లోని ఏ ప్రాంతంలోనైనా ఉగ్రవాద కేంద్రాన్ని భారతదేశం దాడి చేయగలదని నిరూపించింది. దేశీయ హైటెక్ వ్యవస్థలను జాతి రక్షణలో సజావుగా అనుసంధానించింది. డ్రోన్ యుద్ధంలో, లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్, ఎలక్ట్రానిక్ యుద్ధంలో అయినా ఆపరేషన్ సింధూర్ సైనిక కార్యకలాపాలతో సాంకేతిక స్వావలంబన వైపు భారతదేశ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆపరేషన్ సింధూర్ సైనిక సిబ్బందితో పాటు నిరాయుధ పౌరులను కూడా ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్న అసమానత యుద్ధానికి కొలమానంగా నిలిచాయి. సైనిక ప్రతిస్పందనగా ఉద్భవించిందని ప్రభుత్వం ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్లో పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఇండియా దూకుడు పెంచింది. భయంకరమైన జ్ఞాపకంగా సింధూర్ దాడులు పనిచేశాయి. భారతదేశ ప్రతిస్పందన ఉద్దేశపూర్వకంగా, ఖచ్చితమైనదిగా, వ్యూహాత్మకంగా ఉంది. నియంత్రణ రేఖ లేదా అంతర్జాతీయ సరిహద్దును దాటకుండానే భారత దళాలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేసి అనేక టార్గెట్లను ధ్వంసం చేశాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ యుద్ధం విషయంలో ఇండియా అనుసరించిన వ్యూహం మొత్తంగా ప్రపంచానికి షాక్ కలిగించింది. ఇండియా ఏంటి ఇంతలా దూకుడు ప్రదర్శించడమేంటని ఆయా దేశాలు కలవరపడుతున్నాయి. ఇండియా అటాక్స్ తో అందుకే అమెరికా అంత కంగారు పడింది. పాకిస్తాన్ అణ్వాయుధాలు అసలు సేఫ్ గా ఉన్నాయో లేవోనన్న కంగారు ఇప్పుడు అగ్రదేశాన్ని వెంటాడుతోంది. ఇండియా అంటే సామాన్యం కాదని అమెరికాకు అర్థమైపోయింది. అందుకు యుద్ధాన్ని ఆపాలంటూ చర్చల మీద చర్చలు జరిపింది. చైనా సైతం వచ్చే రోజులో ఇండియాతో పెట్టుకుంటే ఇబ్బందులొస్తాయేమోనన్న కంగారు పడుతోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఇండియా చేసిన దాడులతో బిక్కచిచ్చి బావురుమంటోంది. పైకి గంభీర ప్రకటనలు చేసినప్పటికీ తమ పనైపోయిందని పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ అర్థమయ్యేలా చేసింది.